రెండో విషయం మనం ఏం గమనించాలంటే, సర్పం ఏమని చెప్పింది? మీ కన్నులు తెరవబడతాయి అని చెప్తూ వచ్చింది. అవునా కదా? ఆ పండు తిన్న దినాన మీ కన్నులు తెరవబడతాయి అని చెప్తూ వచ్చింది. ఆ తర్వాత ఆదం వాళ్ళు వాళ్ళ ఆ పండు తిన్న తర్వాత వాళ్ళ కన్నులు తెరవబడ్డాయా, మూయబడ్డాయా? ఒకసారి ఆలోచించు. అక్కడ ఏమనుంది? తెరవబడ్డాయి. ఇప్పుడు సర్పం ఏమన్నది? తెరవబడతాయి అని చెప్పింది. మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పింది. అక్కడ వాళ్ళ పండు తిన్న తర్వాత కూడా ఏం చేయబడ్డాయి? వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. ఇప్పుడు సర్పము తెరవబడి వాళ్ళు దిగంబరులు అని కూడా తెలుసుకున్నారు వాళ్ళు. తెలుసుకున్నారు కదా. ఇప్పుడు సర్పము అబద్ధం చెప్పిందా, నిజం చెప్పిందా? ఒకసారి ఆలోచించండి. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇక్కడ సర్పము నిజం చెప్పింది. అవునా? కన్నులు తెరవబడతాయని కదా చెప్పింది. తెరవబడతాయి అన్న దాని ప్రకారంగా అక్కడ వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. అయితే ఇప్పుడు మనము మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం ప్రకారంగా దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే విషయాలు ఏంటంటే, ఆత్మీయమైన నేత్రాలు పనిచేస్తున్నాయి. అంటే పరలోక సంబంధమైనవి, మహిమ గల దేవుని చూసేటువంటి ఆత్మీయమైన నేత్రాలు పనిచేస్తున్నాయి. అంటే అవి తెరుచుకొని ఉన్నాయి. అట్ ద సేమ్ టైం భౌతికమైన ఈ సూర్యచంద్ర నక్షత్రాలను చూస్తున్నారు. భూమి, నీళ్లను, ఈ ఫలవృక్షాలను, వాటన్నిటిని శారీర నేత్రాలతో చూస్తున్నారు. వాటిని తెంపుకొని తింటూ ఆస్వాదిస్తున్నారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, సాతాను అబద్ధం చెప్పిందా, నిజం చెప్పిందా అంటే, లోకస్తులు ఏమంటారంటే ఇక్కడ తెరుచుకుంటాయి అని సర్పం చెప్పింది కాబట్టి ఇక్కడ తెరుచుకున్నాయంటే, సాతాను అబద్ధం ఎలా చెప్పింది అని మనం క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ఆ క్వశ్చన్ కి మనకున్న ఆన్సర్ ఏంటంటే, అక్కడ కన్నులు ఏం తెరవబడలేదు. ఆత్మీయమైన నేత్రాలు అంటే పరసంబంధమైనవి, జీవం కలిగిన దేవుణ్ణి, మహిమ కలిగిన దేవుణ్ణి చూసేటువంటి మనో నేత్రాలు మూసుకుపోయాయి. ఆదాము ఏదైనా తోటలో ఆయన ఉన్నప్పుడు దేవుణ్ణి చూశాడని ఉందా, అక్కడ విన్నాడని ఉందా? ఒకసారి ఆలోచించండి. అక్కడ చాలా స్పష్టంగా ఏమన్నా తెలుసా? చల్లపూటను ఆదాము హవ్వలు ఆ ఏదైనా తోటలో సంచరించుచున్న యెహోవా స్వరమును విని అంటున్నారు. అంటే వాళ్ళు చూడడం లేదు. ఇప్పుడు దేవుణ్ణి చూసేటువంటి మనోనేత్రము, మహిమ కలిగినటువంటి ఆ నేత్రము అది ఏమైపోయిందంటే మూసుకుపోయింది. అందుకనే ఆయన స్వరాన్ని వింటున్నాడు. ఆయన విని చెట్ల మధ్యలో ఏం చేస్తున్నాడంటే దాక్కున్నాడు. అంటే ఇంక ఇప్పుడు చూడడం లేదు ఆయన ఇంకా. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, అక్కడ ఆయన మనోనేత్రాలు మూసుకొని పోయినాయి. దీనికి మనకి రెఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయి?